క్రాంతి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనం నిజామాబాద్ పాంగ్రా గ్రామ శివారులో ఉన్న బాలాజీ ఆర్ట్స్ వారు రూపొందించిన మట్టి గణపతుల తయారీ కేంద్రం వద్దకి రావడం జరిగింది. బాలాజీ ఆర్ట్స్ రూపకర్త ఫౌండర్ విశ్వ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇంత మంచి మట్టి గణనాథుల్ని అందిస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తూ ఉంది? ఈసారి ఎలాంటి గణనాథుల రూపాలను మీరు అందించడం జరుగుతుంది? ఒకసారి వివరిస్తారా? నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందరికీ నమస్కారం. నా పేరు విశ్వజిత్, బాలాజీ ఆర్ట్స్. నేను ప్రతి సంవత్సరం ఇది మట్టి విగ్రహాలు తయారు చేస్తాను. ఈ సంవత్సరం కొత్త విగ్రహాలు తయారు చేసినాను. లైక్ ఇది టోటలీ శివుడు రూపంలో లింగాలతో తయారు చేయించిన గణపతి ఇది టోటలీ. ఇంకా దీంట్లో ఏంటంటే టోటలీ మట్టి ఇంకా టోటలీ లింగం వాడింది, వేరేది ఇది వాడలేదు. ఇది చేయడానికి దాదాపు 3 months టైం పట్టింది. ఫస్ట్ లోపల ఆరిన తర్వాత ఇది పైన పేస్టింగ్ చేసి మొత్తం టోటల్ కంప్లీట్ చేసినాము. ఇంకా 5 to 10% వర్క్ బాకీ ఉంది దీంట్లో. ఇది టోటల్ పసుపు కొమ్మలతోని చేసిన విగ్రహం. పైన ఏంటంటే మన పోకలతోని చేసిన గణపతి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ గణనాథుని పూర్తిగా పసుపు మరియు మనము పూజా విధానంలో ఉపయోగించే పోకలతో ఈ గణనాథుని తయారు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మనం ఈ గణనాథుని కూడా చూడొచ్చు. పూర్తిగా శివలింగాలతోటి, తెలుపు మరియు నలుపు శివలింగాలతోటి ఈ గణనాథుని నిర్మించడం అనేది మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. మక్కలతోని తయారు చేసిన విగ్రహము. ఇది కూడా ఆర్డర్తోనే తయారు చేపిస్తాం, రెడీమేడ్ చేయము. ఎవరైనా కస్టమైజ్డ్ చేపిస్తేనే ఇది తయారు చేస్తాం. దీన్ని కూడా 2-3 months బిఫోరే వస్తేనే తయారవుతుంది సార్. ఇది దాదాపు నాకు 1 to 2 months బిఫోర్ చేస్తేనే అవుతుంది. 1 dayలో కాదు కదా సార్, ఒక స్టెప్ బై స్టెప్ వర్క్ ఉంటుంది. ఆ వర్క్ ప్రకారం ఇది తయారీ అవుతుంది. ఇది ఒక వెరైటీ గణపతి. ఇది దీపాలతోని తయారు చేసిన గణపతి. ఇది మొత్తం టోటలీ దీపాలతో చేసింది. కానీ కౌంటింగ్ ఏం లేదు, ఎంత పట్టిందో అంతే దాన్ని స్టిచ్ చేసినాం. కౌంటింగ్లో ఏం లేదు ఇలా. ఇది టోటల్ కంప్లీట్. కొద్దిగా వర్క్ బాకీ ఉంది, కంప్లీట్ అయితే బాగా కొడుతుంది. కస్టమర్ వచ్చి చెప్తేనే మేము తయారు చేస్తాం. ఎందుకంటే మాకు ఏ వర్క్ అయినా మాతోని సాధ్యమే. ఇది ఒక వెరైటీ గణపతి ఉన్నది. ఇది 5 feet గణపతి. కానీ దీంట్లో ఐటమ్ ఏంటంటే యాక్చువల్ ఐటమ్ కట్టే ఐటమ్. కానీ ఈ కట్టే ఇక్కడికి వెళ్ళి కాదు, వేరే దగ్గరికి వెళ్ళి తెప్పించి చెక్కిపిచ్చి తెప్పించినాం. ఇది ఏంటంటే జిల్లెడ గణపతి. దాంతో తయారు చేయించి దీన్ని పేస్టింగ్ చేసినాం టోటల్లీ. ఇది ఏంటంటే నిమజ్జనం కూడా చేస్తారు, లేకపోతే ఇది తీసేసి అందరికీ పంచేస్తారు కూడా వాళ్ళు. కస్టమర్ ఏది చేస్తేనే అది చేస్తాం. కానీ మేము టోటల్లీ ఇది ఏంటంటే నేచురల్ టైప్లో చేసినాం టోటల్. మాకు దాదాపు 1 to 2 months బిఫోరే ఇది. ఏంటంటే టోటల్ మట్టితో చేసిన తర్వాతనే మళ్ళీ పేస్టింగ్ చేస్తాం ఇది టోటల్. అది ఫైనల్ రిజల్ట్. ఇది ఒక వెరైటీ గణపతి ఉంది. ఇది ఏంటంటే వడ్లతో తయారు చేసింది. ఇది టోటలీ నేచురల్, ఇలా ఏ కలర్స్ లేదు. ప్లస్ పంచతోతి కూడా కలర్ఫుల్ కట్టలేం, సాంప్రదాయంగా తెల్ల బట్టలతో చేసినాం ఇది. ఇంకా పైన ఏంటంటే ఇది ఒక టైప్స్ ఆఫ్ సీడ్, కానీ టోటల్ ఇది వడ్లతో చేసింది. గణేష్ మండలి వారి డిజైన్స్ని మీకు అసలు ఎప్పుడు తీసుకొని రావాలి అంటారు? యాక్చువల్లీ ఏంటంటే మా దగ్గర ముందు వచ్చి చెప్తేనే తయారవుతుంది. ఎందుకంటే టైం బాగా షార్ట్ ఉంటుంది. దీన్ని ఏంటంటే మళ్ళీ నేను 2 days తర్వాత ఇస్తా అంటే కుదరదు కదా. దాని టైం ప్రకారం దాన్ని చేస్తాం. మేము ఆల్రెడీ ఆర్డర్ తీసుకుంటాం. ఇంకా లిమిటెడ్ ఆర్డర్ ఉంటుంది మా దగ్గర, అన్లిమిటెడ్ తీసుకోలేము. ఎందుకంటే తయారీకి చాలా టైం పడుతుంది. దానికోసమే ఎక్కువ తీసుకున్నాం అనుకో మళ్ళీ టైంకి అందియలేము.
మరి టైంకి అందియకపోతే ఇబ్బంది కదా. అందుకోసమే ఏంటంటే లిమిటెడ్ ఉంటుంది. ముందే రావాలా మా దగ్గర 3 months 4 months 2 months అన్న బిఫోర్ రావాలా. లేదు నేను 1 week ముందు వస్తా 15 రోజుల ముందు వస్తా అంటే కుదరదు మా దగ్గర. వచ్చి ఆర్డర్ ఇవ్వాలి అంటే వారికి అడ్రస్ కావచ్చు, స్పెషల్లీ మట్టి గణపతి కావాలా లేకపోతే కస్టమైజ్ దేంతోనైనా తయారు చేసుడు కావాలంటే ఇక్కడ పాంగ్రా దగ్గర రండి. మాది బాలాజీ ఆర్ట్స్. నా పేరు విశ్వ. నా ఫోన్ నంబర్ ఏంది 9110739026. భారతీ ఛానల్ తరపున నిజామాబాద్ నగర మరియు జిల్లా ప్రజలందరి తరపున మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎవరైతే మట్టి గణపతిని పూజించాలి అనుకుంటున్నారో మట్టి గణేష్ని తయారు చేయించుకోవడానికి మీ యొక్క డిజైన్స్ని తీసుకొని విశ్వ గారిని సంప్రదించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంత మంచి మట్టి గణనాథులను నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ అందిస్తున్నందుకు విశ్వ గారికి, బాలాజీ ఆర్ట్స్ కళాకారులందరికీ ఆ గణనాథుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ ఉదయ్తో ఫనీ, భారతీ ఛానల్, నిజామాబాద్.